హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. సో నేను ఇవాళ ఏం వీడియో చేయబోతున్నానంటే ఒక డ్రెస్ కొనుక్కున్నా, దానికోసం ఒక చున్నీ కావాలి కాబట్టి ఆ చున్నీ కొనడానికి పోదామని ప్లాన్ వేసేసుకున్నాం అనమాట. బయట ఎండగా ఉందని ఈ సన్ స్క్రీన్ పెట్టుకొని కొంచెం ట్యాన్ కాకుండా పోదామని పెట్టేసుకున్నాను. ఇది నా అవుట్ఫిట్ షాపింగ్కి పోవడానికి. ఈ డ్రెస్ మీదికి చున్నీ కొనే ప్లానింగ్లో మేము బయలుదేరినాం అనమాట. సో ఆటో అయితే బుక్ చేసేసినాము. 4 మినిట్స్లో రాబోతుంది. మా బుడ్డోడు వీడు కూడా షాపింగ్ వస్తామంటే వీని కూడా వేసేసుకున్నాం. ఆటో వచ్చింది, ఆటో ఎక్కినాము. ఇంకేదో మజాక్లు ఆడుకుంటూ అట్లా ఇట్లా చేసి స్టార్ట్ అయినాము. పిచ్చ ట్రాఫిక్ ఉండే బయట, ఎండ ట్రాఫిక్ చూస్తుంటే చిరాకు వచ్చిందనమాట. ఇంకా తర్వాత దిగినాము, నడుస్తున్నాము. ఇది సుల్తాన్ బజార్. ఇక్కడికి వచ్చినాము. ఫస్ట్ ఒక షాప్కి పోయినాము, అక్కడ ఏం నచ్చలేదు. తర్వాత ఇంకో షాప్కి పోయినాము. ఆ భయ్య చున్నీల మీద చున్నీలు తీసేస్తున్నాయి, బాగున్నాయి, నచ్చేసినాయి, తీసుకున్నా. తర్వాత వీడు పానీపూరి తింటా అంటే వీనికి పానీపూరి అయితే ఇచ్చేసినాం. ఇక వాడు తృప్తిగా తిని ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ గ్యాప్లో ఎండ అయితే పిచ్చగా మండిపోయింది, చెమట చెమట అయిపోయిన తర్వాత ఇక్కడికి ఆకలి అయితే సంతోష్ డాబాకి పోయినాము. అక్కడ పోయి కడాయి పన్నీర్ ఇంకా బటర్ నాన్ తినబుద్ధి అయ్యిందనమాట. బెస్ట్ ప్లేస్ సంతోష్ ధాబా. ఈ రెండు తినడానికి ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో ఇంకా తినేద్దామని అక్కడికి వెళ్ళేసి తినేసినాం. ఎంత టేస్టీగా ఉంది చూసినారా? ఆహా, అట్లా నోట్లో పెట్టుకుంటుంటే వారేవా ఏముండే తెలుసా. తర్వాత మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాము. ఇక వీడు ఆటోలో సబ్వే సఫర్స్ ఆడుకుంటూ కూర్చుండు. తర్వాత చూసినారా, వెలుగులో పోతే పిచ్చ చీకటి అయిపోయింది. ఇట్లుంటాయి ఆడోళ్ళ షాపింగ్లు అనమాట. సో ఫైనల్లీ ఈ చున్నీ కొనుక్కున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ టైమ్. తర్వాత ఫ్రెష్ అయిపోయినాను. బాయ్.